ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము ఫిలిప్పీకి రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఇక్కడ ఐశ్వర్యం గురించి చూస్తున్నామండి. మరి ఐశ్వర్యమును గొప్పతనమును ఆయన వల్లనే కలుగుతుందట. దినవృత్తాంతములు 1వ గ్రంథము 29వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే ఐశ్వర్యమైన గొప్పతనమైన దేవుని వల్ల మాత్రమే కలుగుతుంది. ఆయన ఐశ్వర్యం ఎంత గొప్పదంటే అండి, ఒకానొక సందర్భంలో మీరు చూస్తే మన బైబిల్ గ్రంథంలో ఉన్న పితరులందరినీ గమనిస్తే, యోబు కానీ అబ్రహాం కానీ మరి వీళ్ళందరినీ గమనిస్తే మనము ధనవంతులుగా చేస్తూ వచ్చాడు దేవుడే, అంటే ఐశ్వర్యవంతులుగా చేస్తూ వచ్చాడు. సొలొమోను ఉన్నంత ఐశ్వర్యవంతుడు ఎవ్వరు లేరని మనం చాలాసార్లు చదువుతూ ఉంటాము. ఎవరైతే దేవుని మీద నమ్మకం ఉంచి దేవునిపైన ఆధారపడి ప్రతి పరిస్థితిలో దేవునికి అప్పగించి జీవిస్తారో, యథార్థంగా దేవుని కొరకు జీవిస్తారో వాళ్ళకి దేవుడు ఐశ్వర్యం అనుగ్రహిస్తాడు. ఇక్కడ ఎగ్జాంపుల్కి ఒక వ్యక్తిని తీసుకుంటే అండి, సొలొమోను చాలా చిన్న వయసు గలవాడు. దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించడం చూస్తున్నాము కదండి. రాజులు 1వ గ్రంథము 3వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. అక్కడ ఏమని కోరుకుంటున్నాడు? అక్కడ నీ జనాంగాన్ని, ఈ ఇశ్రాయేలు జనాంగాలంతటినీ పరిపాలించడానికి నాకు బుద్ధి చాలదు ప్రభువా, నాకు తెలివంత లేదు, నాకు వివేక హృదయం అనుగ్రహించండి, తెలివిని అనుగ్రహించండి అని ప్రాధేయపడుతున్నాడండి, ప్రార్థన చేస్తున్నాడు. దాన్ని బట్టి నువ్వు నీ శత్రువుల ప్రాణం నేను ఐశ్వర్యం నేను అడగలేదు, దీర్ఘాయువు నేను నన్ను అడగలేదు, కానీ వీటన్నిటిని నీకు ఇస్తున్నాను అన్నాడు. అంటే ఆయన అంత కృపగల దేవుడు, ఆయన మహిమ అలా ఉంటుందండి. ఆయన అంతగా ఒక పాపి అయిన మనల్ని కరుణించడం మాత్రమే కాకుండా ఆయన మహిమలో ప్రతి అవసరం తీర్చడానికి ఇష్టపడుతుంటుండగా మనం ఇంకా భూ సంబంధమైనవి, భౌతిక సంబంధమైనవి అడుగుతున్నామేమో. పాలు తాగవలసిన వారిగా ఉంటున్నాం, కానీ మీరు బలమైన ఆహారం తినేవారిగా లేరని అపోస్తలుడైన పౌలు చెప్తున్నట్లుగా ఆత్మీయ స్థితిలో ఎన్ని ఇయర్స్ అవుతున్నప్పటికీ బాప్తిస్మంలో ఉండి ఎన్నో ఇయర్స్ నుంచి మనము దేవుని వెంబడిస్తున్నప్పటికీ ఇంకా భూ సంబంధమైనవి అవి కావాలి ప్రభా, ఇవి కావాలి ప్రభా అని అడుగుతున్నామేమో. మరి ఆయన క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరతని మీకు తీరుస్తాడు. కానీ మొదట ఆయన మీ ఇద్దరి నుంచి ఏం కోరుకుంటున్నాడు, మీరు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు అనేది మనం పరీక్షించుకోవాల్సిన వారుగా ఉంటున్నాం. చెప్తున్నా, నాకు మీకు కూడా ఇది వర్తిస్తుందండి. ఒక సందర్భంలో యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టాజితం వల్ల ఆ ఐశ్వర్యం ఎక్కువ కాదని ఉంటుంది సామెతల గ్రంథంలో. మనం ఐశ్వర్యవంతులు ఎప్పుడవుతామంటే దేవుడు ఆశీర్వాదం పొందుకున్నప్పుడు మాత్రమే. ఆయన మహిమలో ప్రతి అవసరత ఎప్పుడు తీర్చబడుతుందంటే మనకున్న పరిస్థితుల వైపు, లేకపోతే ఎవరో హెల్ప్ చేస్తారని మనుషుల వైపు చూడడం వల్ల కాదు, కానీ దేవుని యుద్ధకు వచ్చి మొరపెట్టుకుంటే ద్వారా మాత్రమే, దేవుని మీద ఆధారపడడం మాత్రమే మనం చేయగలిగితే అప్పుడు మాత్రమే ఆయన ప్రతి అవసరత ఆయన మహిమలో మనకు తీరుస్తాడని ఈరోజు నీ వాక్యం ద్వారా మనందరితో స్పష్టంగా మాట్లాడుతుంటుండగా ప్రతి అవసరత నిమిత్తమై దేవుడి దగ్గరికి వెళ్ళి మనం పొందుకునే వారిగా ఉండాలని ప్రభు మనవి చేసుకుంటూ ఈ చిన్ని వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్.